స్టార్ డైరీ పేరుతో వాడు అమ్మాడు. ఈ డైరీలు పేర్లు మార్చుకుని నడవడం తప్పించి కొత్త వాడిని రానియరు కూడా వీళ్ళు. ఇప్పుడు ఈ డైరీ మీద కూడా వీళ్ళ ఆరోపణ అదే కదా, నందిని డైరీ మీద కానీ ఇందాపూర్ డైరీ మీద కానీ వాస్తవానికి ఒకసారి రిజెక్ట్ చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడితే ఆ డైరీని మళ్ళీ ఎప్పటికీ తీసుకోకూడదు. ఓకే, దానికి వీళ్ళు ఏదో చెప్తున్నారు, మళ్ళీ పిలవడం మీద కూడా ఒక ఎలిగేషన్ ఉంది, మళ్ళీ వీళ్ళకి ఎలా ఇచ్చారు కంటారని చెప్తుంది. అదే ఇందాపూర్ ఇప్పుడు బోలేబాబా డైరీ బ్యాన్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు, అది పేరు మార్చి తెచ్చారు. ఇంకా ఇదైతే ఇందాపూర్ డైరీ అయితే అదే పేరుతో బ్యాన్ చేసి మళ్ళీ తెచ్చారు. అదేమంటే రూల్స్ ప్రకారం ఇప్పుడు బాగానే ఉందంట. మరి అప్పుడేం పోయింది, ఇప్పుడేం బాగుంది? ఒకటే ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నదల్లా భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని డైరీలు దోచుకు తినడానికి ఉపయోగపడేలా చేయకూడదు. వెంటనే డైరీలు ఎందుకు దోచుకు తింటాయి అనే మాట వస్తుంది. కొత్తగా ఆవుల్ని ఏమన్నా పెంచి ఇస్తారా వీళ్ళు? కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ఆవుల్ని ఏమన్నా పెంచి నెయ్యి తీస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు రేట్ ఎక్కువ పెట్టి కొన్నారు, క్లెయిమ్ చేస్తున్నారంటే అర్థం ఉంది. అలా కాకుండా నిన్నటిదాకా ఇచ్చిన నెయ్యినే ఎలాగా ప్రజల నుండి రైతులు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, నెయ్యి తక్కువకి ఎందుకు ఇవ్వగలుగుతారంటే అసలు వాళ్ళ వ్యాపారం పాలల్లో నుంచి ఆ వెన్న తీస్తున్నారు, వెన్న శాతాన్ని తీస్తున్నారు. పాలల్లో మీకు ఆ మీటర్లు వేస్తారు ప్రతి డైరీ దగ్గర కూడా. మనం పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వెన్న శాతం ఎంత అనేది లెక్క తీస్తారు. ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి చిక్కన ఏదైనా ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తారు, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ డబ్బులు ఇస్తారు. తర్వాత దాన్ని వేరు చేస్తారు, అక్కడే మిషన్స్ ఉంటాయి, అక్కడే వెన్న తీస్తారు కూడా, అక్కడ మనకు అమ్ముతారు కూడా వెన్న. నేను అట్లా కొనుక్కొచ్చినటువంటి వాడిని పల్లెటూళ్ళలో, కాబట్టి నాకు ఐడియా ఉంది అది. ఇప్పుడు అట్లాగా వెన్న తీస్తున్నటువంటిది అమ్ముతున్నారు అంటే గుడ్, అది డైరీ ద్వారానే అవుతున్నది కదా, వీళ్ళు పాలది కొత్తగా ఏం కాదు కదా. ఇంకోటి లేదు, ఆవుల్ని ఇప్పుడు కొత్తగా కొని